హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మేము అంతా కలిసి ఉలవపాలకైతే వచ్చేసామండి. వచ్చిన వాళ్ళం ఏమన్నా కామ్‌గా ఉంటామా? నచ్చిన వంటలు చేసుకొని తింటామండి. అందుకే 5 కేజీల రొయ్యలైతే తెచ్చేసుకున్నాము. ఈ 5 కేజీల రొయ్యలని ఎవ్వరి సహాయం లేకుండా ఒక్క జోష్నని హాఫ్ అన్ అవర్‌లో ఒలిచేసిందండి. క్లీన్ చేసేసిందనమాట. అందుకని ప్రిపరేషన్ కూడా తొందరగా స్టార్ట్ చేసేసాము. అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామండి. రొయ్యల దమ్ బిర్యానీ. అందుకని వంకాయ కట్ట కూడా చేస్తున్నాను ఇక్కడ. గోంగూర పచ్చడి కూడా ఒక వైపున పెట్టేశాను. ఇక్కడేమో పని చేయని పిల్లలు ఫోన్లు చూస్తా కూర్చున్నారండి. ఇంకా మా పనుల్లో మేము బిజీ అయిపోయామనమాట. అయితే దమ్ బిర్యానీ లేయర్లుగా అంతా పేర్చేసామండి. ఒక్కొక్క ట్రిప్‌కి 1.5 కేజీ రొయ్యలనైతే వేసి 3 లేయర్లుగా అయితే పెట్టేసామనమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా, ఫుడ్ కలర్సు, కొత్తిమీర అన్నీ పైనైతే పెట్టేసాము. ఫుల్ అయితే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయామండి. ఎప్పుడైనా మాకు ఇలాగ ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే ఉలవపాలకి వచ్చేస్తామండి. ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తాం. అయితే అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటామండి. అందుకే మా ఇంట్లో వంటలు కూడా తొందరగా అయిపోతాయి. ప్రశాంతంగా తింటామండి. ఎంతో హాయిగా, సంతోషంగా తింటాం. మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరితే. ఇట్లాగా నిప్పులైతే పైన వేసేసి సెగ మీదైతే పెట్టేయబోతున్నాం. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.